అనారోగ్యాలు అనేవి రెండు రకాలు. మనిషి ఎదుర్కొనేటువంటి అనారోగ్యాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శరీరం నుండి ఎదుర్కొనే అనారోగ్యం, శరీర స్థాయిలో ఏర్పడేటువంటి అనారోగ్యాలు. మనము ప్రతి మనిషి ఈ రకమైనటువంటి శరీర స్థాయిలో ఎదుర్కొనేటువంటి అనారోగ్యాలని ప్రతి మనిషి ఎదుర్కొంటాడు కదా. డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, శుచి శుభ్రం మెయింటైన్ చేసేవాళ్ళు, మెయింటైన్ చెయ్యని వాళ్ళు, సరైన ఆహారం తినేవాళ్ళు, తినని వాళ్ళు, ఎవరైనా సరే ఈ శరీర స్థాయిలో ఏర్పడేటువంటి అనారోగ్యాలన్నిటినీ అనుభవిస్తూనే ఉంటారు. మనకొచ్చేటువంటి అనారోగ్యాల్లో ఇది ఒక రకమైన అనారోగ్యం. ఈ అనారోగ్యానికి మనము డాక్టర్స్ సహాయం తీసుకుని, అది హోమియోపతో, ఆయుర్వేదమో, హలోపతో, న్యాచురోపతో, ఇలా ఏవైనా వైద్యం సహాయం తీసుకుని మనం మందులు వేసుకుంటుంటే ఆ అనారోగ్యం తగ్గిపోతుంది. మందులు వేసుకుని అనారోగ్యాన్ని కొద్ది రోజుల్లో తగ్గించుకోవచ్చు. శరీర పై స్థాయిలో వచ్చే ఏ అనారోగ్యమైన మందులతో తగ్గిపోతుంది. మనం మందుల్ని అంత తక్కువ అంచనా వేసి మనం ధ్యానులము, యోగులము, మనం మందులు లేకుండానే అన్నీ తగ్గించుకోవాలి అని అత్యుత్సాహానికి వెళ్ళకూడదు. శరీర స్థాయిలో ఏర్పడేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొద్దిగా మందు వేసుకుంటే అవి తగ్గిపోతాయి. మీరు బాగా ఎండలో తిరిగారు, ఆ ఎండలో తిరిగినప్పుడు ఏర్పడిన అలసట వల్లనో, మీ శరీరంలో బాగా నీరు తగ్గిపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది వల్లనో ఏదో జ్వరం వచ్చిందనుకోండి, మీరు నిదానంగా నీళ్లు తాగుతూ ఒళ్ళంతా మళ్ళీ హైడ్రేట్ అయ్యేలా, నీరు పట్టేలా చేసుకుంటే మీకు ఆ వేడి వల్ల వచ్చిన, ఎండ వల్ల వచ్చిన అనారోగ్యం తగ్గిపోతుంది కదా. మీరు ఎండలో తిరిగినప్పుడు ఎందువల్ల అనారోగ్యం వస్తుందంటే డీహైడ్రేట్ అయిపోతుంటారు. కణాలలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోతూ ఉంటుంది. కణాలలో ఒక స్థాయికి మించి నీరు ఆవిరైపోతే మన శరీర కణజాలము నీరసించిపోతుంది. అప్పుడు దానికి మందు ఏంటి అని అంటే నీళ్ళు, నిమ్మరసము, మజ్జిగ, చలవ చేసేటువంటివి, త్వరగా కణజాలములో నీరు తగినంతగా నిక్షిప్తమయ్యేలా మనము ఆ యొక్క నీళ్లు తీసుకోవాలి. మీరు తప్పనిసరి ఎండలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది అనుకోండి, వృత్తిరీత్యా కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎండలోనే ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కూలీలు ఉన్నారు, వాళ్ళు ఎండలోనే ఉండే అవసరం ఏర్పడవచ్చు. కొన్ని రకాల ఉద్యోగస్తులు ఎండలోనే నిల్చుని తప్పనిసరి పరిస్థితుల్లో వేడి సెగ తగులుతున్నా అలాగా చేయాల్సి. అప్పుడు ఏం చేయాలి? కణజాలంలో నీరు తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఎండలో ఉన్నా ఏం కాదు. వీళ్ళకి అసలు ఆ నీళ్లు తాగే అలవాటు లేకపోవటం వల్ల ఆ ఒక్కరోజే బాటిల్ పట్టుకొని ఉరుకుతారు, ఎండలోకి వెళ్తున్నాను కదా అని. ఈరోజు ఎండలో పని ఉంటుంది, బయటే పని ఉంటుంది కాబట్టి నీళ్లు తీసుకెళ్తానని బాటిల్లో ఆ రోజు ఒక్కరోజు పట్టుకుని వెళ్తారు. వాళ్ళకి ఆ ఒక్కరోజే ఎండలో ఉన్నారు కాబట్టి దప్పిక అవుతూ ఉంటుంది, బాగా తాగుతూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం తక్కువ. మీరు ఎండాకాలం వస్తుంది, నిదానంగా నీళ్లు ఒకవేళ తక్కువ తాగే అలవాటు ఉన్న వాళ్ళు అయితే నిదానంగా ఒక్కొక్క గ్లాసు నీళ్లు పెంచుకుంటూ ఆ యొక్క శరీరంలో
నీరు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ అవుతుండేలాగా కొంచెం 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 నీళ్ళు తాగుతున్నారనుకోండి, మీరు ఒకవేళ ఎండలోకి వెళ్ళే పని చేయాల్సి వచ్చినా మీకేం కాదు. లోపల తగినంత నీరు ఉంటుంటే ఏం కాదు. కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి. ఒకేసారి లీటర్ నీళ్ళు తాగేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఎండ వల్ల వచ్చేటువంటి ప్రమాదం నుండి కాపాడుకోవడానికి దానికి మందు ఏంటి అని అంటే మంచినీళ్ళు. అలానే మీరు బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి వైరస్ లాంటివి గాల్లో పుడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము కనీసము లక్షల సంఖ్యలో కొత్త వైరస్లు భూమి మీదకి వస్తాయి ప్రతి సంవత్సరం. సైంటిస్టులు ఈ సంవత్సరము పలానా వైరస్ అనేది అది గుర్తించి అది కాస్త ప్రమాదకరంగా ఉందట అని చెప్తుంటారు. అలా ప్రమాదకరంగా లేని ఎన్నో వైరస్లు భూమి మీదకి కొన్ని లక్షల సంఖ్యలో వస్తుంటాయి. అప్పుడు అంతకుముందు పోయిన సంవత్సరం వాళ్ళు సైంటిస్టులకు అసలు అది కనపడి ఉండదు, అది కొత్తది వస్తుంది. దాంట్లో మనిషికి కష్టాన్ని కల్పించేవి మాత్రమే మనం గుర్తించి వాటికి మందుల్ని కనుక్కుంటూ ఉంటాం. మిగిలినవి అంత శరీరం పైన మనకు అంత ప్రభావాన్ని చూపించవు. అవి వేరే వేరే జంతు జాతికో వృక్ష జాతికో కష్టాన్ని కల్పిస్తూ ఉండొచ్చు. ఆ వైరస్లు మనిషికి కల్పించకపోవచ్చు. మనకి ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి అని సైంటిస్టులు భూమి మీద వేర్వేరు వస్తువుల నుండి, మురుగు నుండో, నీటి నుండో, చెట్ల ఆకుల నుండో, జంతువుల వ్యర్థాల నుండో ఏమైనా పుడుతున్నాయా అని చూస్తే కేవలం వాటి నుండే కాదు, అంతరిక్షం నుంచి కూడా కొన్ని రకాల వైరస్లు భూమి మీద పడుతున్నాయట. అంతరిక్షం నుండి కూడా అంటే చంద్రుడనో ఇంకే ఇతరత్ర గ్రహాలనో ఆ స్పేస్ నుండి కూడా కొన్ని రకాల వైరస్లు లాంటివి, బ్యాక్టీరియా లాంటివి భూమి మీదకి వస్తున్నాయి ప్రతి సంవత్సరం. దాంట్లో కొన్ని పనికొచ్చేవి ఉన్నాయి, మనల్ని కష్టపెట్టేవి ఉన్నాయి. అలా మన శరీరంలోకి ఏదైనా ఒక వైరస్ వచ్చి మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, అప్పుడు దానికి మెడిసినే ముఖ్యము. ఏదైనా వైరస్ వచ్చింది శరీరంలోకి, దానికి మందు వేయాల్సిందే. శరీర స్థాయిలో అది శరీర లేయర్స్లో పై లేయర్స్లో అది అనారోగ్యాన్ని కల్పిస్తుంది. పై స్థాయిలో అది అనారోగ్యాన్ని కల్పిస్తుంది. దానికి మందు వేసి, అది మీరు ఏ మందైనా పర్వాలేదు, అది హోమియోనో, ఆయుర్వేదమో, హలోపతో, మీ ఇంటెన్సిటీ ఆ టైం తీవ్రతని బట్టి బాగా తీవ్రంగా ఉంది, ప్రాణం అసలు చాలా విలవిల్లాడిపోతుంది అని అంటే వెంటనే వేగంగా తగ్గే మందు ఏదైతే ఉంటుందో అది వేసేసుకుని దాన్ని తగ్గించుకోవాలి. అంతే తప్ప భీష్మించి కూర్చోకూడదు, నేను మందులు వేసుకోను అని. ఆ మందు వేసుకోవటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంది అని అంటే, మీరు రోజు ఉదయాన్నే లేచి ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తాగుతూ ఉంటే దానికి సంబంధించినవి అన్నీ యూరిన్లోనో వాటిలో కొట్టుకుపోతాయి, ఏం కాదు. అయ్యేం శరీరంలో నిలిచిపోయి ఉండవు. అలా శరీరంలో నిలిచిపోయి ఉండేటట్టయితే అసలు మనిషి ఎవరు బ్రతకలేరు. మనం తినే పురుగులు మందు వేసిన ఆ కెమికల్స్ వేసినటువంటి రైస్ అవి తింటుంటేనే, కూరగాయలు తింటుంటే వాటి ద్వారా మన లోపలికి వచ్చే ఆ కెమికల్స్తో ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. అవి ఎప్పటికప్పుడు మన కణజాలం విసర్జించేస్తూ ఉంటుంది వాటిని. కాబట్టి ఈ శరీర స్థాయిలో ఏదైనా ఒక జీవి, బ్యాక్టీరియానో వైరస్సో మన లోపలికి వచ్చి అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తే దానికి ఒక టాబ్లెట్ వేసి తగ్గించుకోవాలి, అశ్రద్ధ చేయకూడదు. కాస్త మనము చూడాలి నిదానంగా, అదేమో అంత తీవ్రంగా లేదు అని అంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందంటే రెస్ట్ తీసుకోవాలి, దానికి రెస్టే మందు. అక్కడ దానికి నీళ్ళు ఎలా మందో కొన్నిటికి రెస్టే మందు. అలసట వల్ల వచ్చిన అనారోగ్యం అయితే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఏదో వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చిన అనారోగ్యం అయితే ఒక టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. ఇలా శరీర స్థాయిలో అనేక స్థాయిల్లో మనకి ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. అన్నిటినీ ఒకే గాడికి కట్టకూడదు.
మందులు వేసుకుంటే తగ్గే అనారోగ్యము ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా వైరల్ ఇన్ఫెక్షనా అని చూసుకుని, అది బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే టాబ్లెట్ వేసుకొని దాన్ని తగ్గించుకోవటం. మన యొక్క ఆహార విహారాలు సరిగ్గా లేకపోవటం వల్ల జంక్ ఫుడ్ తినడము, బాగా నూనెలో దేవేసి వండిన ఫుడ్ తినడము, రోడ్డు పక్కన ఇవి ఎక్కువగా తినడం వల్ల వచ్చిన అనారోగ్యాలు అయితే మీరు అటువంటి ఆహారాలు తీసుకోవటం మానేస్తే అనారోగ్యం తగ్గిపోతుంది. వేడి వల్ల వచ్చే అనారోగ్యం అయితే మీరు ఆ వేడిని నియంత్రించడానికి మంచినీళ్ళు అలాంటివి తాగుతుంటే తగ్గిపోతుంది. తీవ్రమైన అలసట, అసలు రెస్ట్ లేకుండా పనులు చేస్తూ ఉండడం వల్ల వచ్చిన అనారోగ్యం అయితే అది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇది ఏ రకమైనది అని ఫస్ట్ గుర్తించాలి. అన్నిటికీ ఒకటే వాడకూడదు. బాగా అలసట వల్ల ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, దానికి విశ్రాంతే మందు అని గుర్తుపట్టాలి మీరు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఏది ఏమైనా పర్లేదు, నేను నా ఆరోగ్యమే నాకు ముఖ్యం అనుకొని ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకొని హాయిగా ఇంట్లో పనులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటూ తగ్గించుకోవాలి దాన్ని. ఇలా ఈ దేని తాలూకు అనారోగ్యం, ఇది నా లైఫ్ స్టైల్ తాలూకు అనారోగ్యం అయితే, జీవన విధానం వల్ల వచ్చే అనారోగ్యం అయితే అది మార్చుకోవాలి. బ్యాక్టీరియానో వైరస్ వల్ల వచ్చిన అనారోగ్యం అయితే దానికి అయితే సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకుంటే అది 3 రోజుల్లో వైరస్ తగ్గిపోతుంది, వైరస్ ప్రభావం తగ్గిపోతుంది. అర్జెంట్ ఏం లేదనుకుంటే విశ్రాంతితోనే దాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అది మరీ విపరీతం అయిపోయి మీరు అడ్డం పడిపోతున్నారు అని అనుకుంటే ఒక టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది, దానికి ఏం నేరం కాదు అది, సరేనా? ఇలా దాని కేటగిరీ ఏంటి అనేది చూసుకొని ఆ శరీర స్థాయిలో వచ్చే అనారోగ్యాలకి ఈ రకమైనటువంటి వైద్యం మనమే చేసుకోవాలి. మందులైతేనే డాక్టర్ ఇచ్చింది అడిగి వాళ్ళ దగ్గర వేసుకోవాలి. ఇవి శరీరపరంగా ఏర్పడేటువంటి అనారోగ్యాలు. ఇది 1వ రకం. 2వ రకము జీవము నుండి పుట్టుకొచ్చే అనారోగ్యాలు. ఇవి జీవం నుండి పుడతాయి కొన్ని అనారోగ్యాలు. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సోల్ వైపు నుండి పుట్టే అనారోగ్యం, ఆత్మ వైపు నుండి పుట్టే అనారోగ్యం అనుకోండి. కానీ మనం దానికి జీవం అనే మాట వాడడమే కరెక్ట్. మీ ప్రాణము నుండి పుట్టే అనారోగ్యం. శరీరము ప్రాణానికి మరొక అంచు, ఎడ్జ్ కదా. మన యొక్క ప్రాణమే శరీరంగా మారింది. ప్రాణము శరీరము 2 వేరు కాదు. శరీరానికి ఇది శరీరం అయితే దీని యొక్క మరో అంచు ప్రాణం, ఈ ప్రాణానికి మరో అంచు శరీరం. ఈ 2 వేరు కాదు. శరీరపరమైనటువంటి అనారోగ్యాలు మనలోకి వచ్చి అవి అశ్రద్ధ చేయబడితే, శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. శరీరములో ఏర్పడేటువంటి అనారోగ్యాలు అశ్రద్ధ కాబడి అవి ముదిరిపోతూ ఉంటే క్రమక్రమంగా అవి జీవంలోకి వచ్చి చేరుతాయి. నీ యొక్క ప్రాణములోకి వచ్చి ఆ అనారోగ్యం వచ్చి చేరుతుంది. అది ఒకసారి నీ ప్రాణములోకి వచ్చి చేరింది అనుకోండి, ఇంకా దాన్ని బాగు చేయటం చాలా కష్టమైన విషయం. చాలా రకాల అనారోగ్యాలు తేలికగా తగ్గేవే అయినా వాళ్ళు అశ్రద్ధ చేసి దానిని తక్కువ అంచనా వేసి సరైనటువంటి వైద్యం చేయించుకోకపోవటం వలన అవి కాస్త వచ్చి ప్రాణంలో కలిసిపోతాయి. నిజానికి మొదట్లోనే దానికి వైద్యం చేస్తే తగ్గిపోతుంది అది. ఎందుకంటే శరీర స్థాయిలో వచ్చిన ఏ అనారోగ్యమైన వైద్యంతో తగ్గిపోతుంది. అంత శక్తివంతమైనది వైద్యము, అంత చిన్నదేం కాదు. అలోపతి తుచ్చమైనది, పనికి మాలినది, అదేదో మాట పలకటమే తప్పులాగా మనం డాక్టర్లని తిట్టి ఆడిపోసుకోనక్కర్లేదు. అది చాలా శక్తివంతమైన వైద్యము. అది మీకు శరీరంలో అనారోగ్యము
శరీర స్థాయి అనారోగ్యం వచ్చిందంటే వెంటనే దానికి తగినటువంటి మెడికేషన్ తీసుకోవాలి. మీరు ముద్ర పెట్టుకున్నారనుకోండి, అది కాస్త ముదిరి అది మీ ప్రాణస్థాయిలోకి అనారోగ్యం వచ్చి చేరుతుంది. ఎందుకని అంటే శరీరము ప్రాణము వేరు కాదు కదా, ఒకదాని యొక్క మరో అంచు కదా రెండు. ఇటువైపు మొదలైనది ఇటు చివరిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే నేను అంటున్నది, గుర్తించండి ఏ రకమైన అనారోగ్యం అది అని. అన్నిటికీ మందులు వేయటం కూడా తప్పే. నీలోకి వచ్చింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, అలసట వల్ల వచ్చిందా, అతి వేడి వల్ల వచ్చిందా, లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, గుర్తించి దాన్ని సరి చేసుకోవాలి. లైఫ్ స్టైల్ వల్ల ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇది చాలా ప్రమాదకరమైన అనారోగ్యాలు. లైఫ్ స్టైల్ బాగా లేకపోవటం వల్ల వచ్చిన అనారోగ్యం దీర్ఘకాలం ఉంటుంది. అనారోగ్యం మనము మిట్ట మధ్యాహ్నం వరకు నిద్రపోవటం వల్లనో, మధ్యాహ్నం ఎప్పుడో టిఫిన్లు చేసి సాయంకాలం 5ంటికి భోజనాలు చేస్తున్నట్టుగా మనకి అర్ధరాత్రికి సాయంకాలంలాగా అనిపిస్తుంటుంది కొంతమందికి. మధ్యరాత్రి 12ంటికి ఇప్పుడే 6 అయింది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. దానివల్ల బలంగా ఉన్నన్ని రోజులు నడుస్తుంది, కానీ బలహీనపడ్డ రోజు ఈ సైకిల్ డిస్టర్బ్ చేసేస్తుంది మనల్ని. సూర్యుడితో మొదలై సూర్యుడితో ఎండ్ అయిపోవడం మన లక్షణం. మనం ప్రకృతి పరమైన వాళ్ళం కదా, కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ పూర్తిగా విరుద్ధంగా వెళ్ళిపోయామనుకోండి, అది సమస్య తెచ్చిపెడుతుంది. కాబట్టి లైఫ్ స్టైల్ పరంగా వచ్చేటువంటి అనారోగ్యాలు దీర్ఘకాలం ఉంటాయి. అవి ప్రాణంలోకి వచ్చి చేరుతాయి. అవి వన్స్ ప్రాణంలోకి వచ్చి చేరిన తర్వాత మీరు ఎన్ని మందులు వేసినా తగ్గదు, అది ఏడిపిస్తూనే ఉంటుంది. ఎందుకనంటే మందులు వేసినప్పుడు కాస్త కొద్ది రోజులు తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రాణం పట్టుకొని ఉంది కదా అనారోగ్యాన్ని, అది మళ్ళీ సరఫరా చేస్తూ ఉంటుంది ఆ శక్తిని, ఆ అనారోగ్యపు తాలూకు వాసనలని మళ్ళీ శరీరానికి ఇస్తూ ఉంటుంది. అందుకే తిరగబడుతూ సఫర్ అవుతూ ఉంటారు మనుషులు. అందరూ ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చిన తర్వాత మేల్కొంటారు. వాళ్ళని మనం అడుగుతూ ఉంటాం, ఏంటైనా ఎలా ఉంది ఆరోగ్యం అని అంటే, అసలు నేను రోజుకు ఒక్క పూటే తింటున్నానండి, ఇంకో పూట పండ్లు ఫలాలే తింటున్నాను, నాకు ఎందుకో ఈ మలబద్ధకం వదిలిపెట్టడం లేదు. అసలు నేను ఎంత డిసిప్లిన్గా ఉంటాను అనుకున్నారు? ఈ డిసిప్లిన్ ఎంత ఎప్పటి నుంచి వచ్చిందంటే ఈ 2-3 ఏళ్ళ నుంచి వచ్చింది డిసిప్లిన్. ఈ 3-4 ఏళ్ళ నుంచి వచ్చింది, అది కూడా సమస్య ఏర్పడిన తర్వాత వచ్చింది. అసలు నేను పొద్దున్న లేచి పూజ చేసుకుంటాను, చాలా డిసిప్లిన్గా ఉంటాను, రాత్రి పడుకుందాం అంటే నిద్ర రాదండి, నేను ఎవరితో ఏ కయ్యం పెట్టుకోవాలి, ఏ గొడవ పెట్టుకోను, సైలెంట్గా ఉంటాను, అసలు నా మనసు అంత గందరగోళం అయిపోతుంది, నిద్ర రావటం లేదంటే నువ్వు ఈ మధ్య అది అయ్యి ఉంటావు. చూసేవాళ్ళు కూడా పక్కన వాళ్ళు అని అంటుంటారు, నిజమే అంటారు వాళ్ళు చెప్పేది. కానీ అది ఎప్పటి నుండి అని అంటే 2-3 ఏళ్ళు, 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు. కానీ ఈ అనారోగ్యము వీళ్ళకున్న సమస్య, వీళ్ళ లైఫ్ స్టైల్లో, దానివల్ల వాళ్ళకి ఎప్పుడో తయారైంది అనారోగ్యం. అది క్రమక్రమంగా చాప కింద నీరులా ప్రాణంలోకి వచ్చి చేరింది. ఆ తర్వాత నువ్వు ఎంత సరి చేసుకున్నా దాని ఫలితం ఎక్కువగా దక్కదు. డాక్టర్స్ అన్ని స్పెషలిస్టుల దగ్గర తిరిగి వస్తారు, వాళ్ళు పాపం మంచి మందులే ఇస్తారు, వీళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు మార్చుకోవాలని. కానీ అది ఎన్ని జాగ్రత్తలు, పొద్దున్నే వాకింగ్లు చేస్తుంటారు, వండని కూరగాయలు అవో ఇవో తింటుంటారు, కొత్తగా అన్నీ మొదలు పెడతారు ఆరోగ్య సూత్రాలు. ఎంత చేసినా సంవత్సరమైనా 2 ఏళ్ళైనా ఫలితం దక్కదు. అదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంటుంది. కారణం ఏంటి అని అంటే శరీరంలో ఏర్పడిన ఆ రకమైన అనారోగ్యము చాప కింద నీరులా అలా ప్రాణస్థాయిలోకి వెళ్ళిపోయింది. నువ్వు వయసులో ఉన్నప్పుడు
నీకు అది అర్థం కాలేదు, బాగా దాన్ని అధిగమించగలిగేసరికే నీకు అది అనారోగ్యం లేదేమో అని అనిపించింది, కానీ అది అప్పటికే వచ్చి చేరింది, ఇక్కడ పాకింది. చూడండి, మీకు ఏదైనా టైఫాయిడ్ లాంటి ఫీవర్ వచ్చిందనుకోండి, టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఒక నెల రోజులు సతాయించేస్తుంది. అది కనీసం 15 నుంచి నెల రోజులు లేదా 2 నెలలు సతాయించగలదు. అది టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది, టైఫాయిడ్ ఫీవర్కి మందులు వేసుకుంటారు. ఒక 5 రోజుల్లోనే ఏమో టైఫాయిడ్ ఫీవర్ తగ్గుతుంది సరిగ్గా మందులు వాడితే, కానీ దాని నీరసం చూడండి ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు కూడా ఉంటుంది. 5 రోజుల తర్వాత మీరు టెస్టులు చేసుకుంటే టైఫాయిడ్ ఫీవర్ ఉండదు, శరీరంలో ఫీవర్ ఏమి ఉండదు. కానీ దాని తాలూకు నీరసము, దాని యొక్క నిస్సత్తువ దాదాపు ఒక నెల రోజుల పాటు ఉంటుంది. కారణం ఏంటి అని అంటే అది చాలా గాఢమైన అనారోగ్యము, అది ప్రాణస్థాయిలోకి వెళ్ళిపోయింది. అది శరీరంలో మొదలైంది, ప్రాణస్థాయికి వెళ్ళింది. టైఫాయిడ్ ఫీవర్ ఎందుకు వస్తుంది? మీ పెద్ద ప్రేగులలో ఉన్న వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లకుండా నిల్వ ఉంటుంటే దాంట్లో నుండి పుట్టే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ అనే ఫీవర్ వస్తుంది. దేనివల్ల ఆ పెద్ద ప్రేగుల్లో అలాంటి వ్యర్థాలు అలానే ఉండిపోయాయి పూర్తిగా బయటికి వెళ్ళకుండా అంటే నువ్వేవో జంక్ ఫుడ్స్ తిన్నావో, బాగా ఘాటైన మసాలాలు వేసిన ఆహారం తిన్నావో, ఒకవేళ అవి తిన్నా మీరు దానికి తగ్గట్టుగా డీటాక్సిఫై అయ్యేటువంటి పండ్లు, జ్యూసెస్, కషాయాలు నువ్వు తాగలేదో, దానివల్ల ఆ ప్రేగులలో వ్యర్థము ఎక్కువ కాలం నిల్వ ఉండి అది ఎండిపోయి దాంట్లో నుండి ఏదో ఒక బ్యాక్టీరియా పుట్టి ఆ బ్యాక్టీరియా వలన టైఫాయిడ్ అనే ఫీవర్ వచ్చింది. అంటే ఈ టైఫాయిడ్ అనే ఫీవర్ నీ ఒంటి మీదకి రాకముందే ఇక్కడ పుట్టినటువంటి వైరస్ అది ఎప్పటి నుండో నిదానంగా సందు చేసుకొని ఏదైతే ఈ యొక్క వానపాము ఇలాగా పడుచుకుంటూ భూమిలోకి వెళ్ళిపోతుంది చూసారా, అలాగా అది ఎప్పుడో అది ప్రాణస్థాయిలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తిష్టేసుకున్న తర్వాత నీకు టైఫాయిడ్ అనే ఫీవర్ బయటికి తెలిసింది. అందుకని ఆ టైఫాయిడ్ ఫీవరు యాంటీబయాటిక్స్ వేసుకోగానే ఒక 5 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ దాని తాలూకు నీరసం దాని తర్వాతే మొదలవుతుంది. అసలు ఫీవర్ తగ్గిన తర్వాత మొదలవుతుంది. అది ఒక నెల రోజులో 15-20 రోజుల్లో సతాయించేస్తుంది. కొన్ని రకాల జ్వరాలు అయితే ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత నొప్పులు పుట్టిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అని అంటే అది అప్పటికే శరీర స్థాయి అనారోగ్యమే అయినా అది ప్రాణస్థాయిలోకి వచ్చి చేరింది అప్పటికి. అందుకని అది నీ పైన దాడి చేయటం మొదలు పెడుతుంది. ఇలా అనేక అనారోగ్యాలు, ఈ రకంగా అనేక అనారోగ్యాలు నువ్వు నీకు తెలియకుండానే శరీరంలో మొదలు పెడతావు. అది ప్రాణంలోకి వచ్చి చేరే వరకు నీకు అసలు సోయి ఉండదు, గ్రహించలేవు. లేదా అశ్రద్ధ ఎక్కువ మనిషికి, తన వల్ల అది ప్రాణస్థాయిలో చేరినది కాస్త పైలేర్స్లో మందులు వేసినప్పుడు అది తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాణంలో ఉన్నటువంటి ఆ అనారోగ్యపు తాలూకు వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే అటాక్ చేస్తూ ఉంటుంది. రిపీటెడ్గా అనారోగ్యాలు వస్తుంటాయి. ఒకవేళ ఆ వాసనలే మరో రూపం దాల్చి ఇంకొక రకమైన అనారోగ్యంగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రాణములో ఉన్న అనారోగ్యాలే వేర్వేరు రూపాల్లో నీకు అనారోగ్యాలని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో శరీర స్థాయిలో ఏర్పడేటువంటి ఈ అనారోగ్యాలు ప్రాణస్థాయికి వెళ్ళటము మనుషుల్లో జరగటం వల్లనే మందులు వేసిన అనారోగ్యాలు తగ్గటం లేదు.
ఎన్ని మందులు వాడుతున్నా అనారోగ్యాలు తగ్గడం లేదు, ఎంత ఖరీదైనవి వాడుతున్నా అనారోగ్యాలు తగ్గడం లేదు. మరో రకమైనటువంటి అనారోగ్యాలు ప్రాణము నుండి పుట్టుకొచ్చే అనారోగ్యాలు. ఈ శరీరం నుండి పుట్టి ప్రాణం వరకు చేరుకుంటే, ప్రాణములో పుట్టి అనారోగ్యాలు ఈ శరీరాన్ని కూడా చేరుకుంటాయి. ఈ ప్రాణములో పుట్టే ఈ యొక్క అనారోగ్యాలు నీకు నువ్వు కల్పించుకుంటూ ఉంటావు జీవితకాలం కూర్చుని. ఎప్పటి నుండి? పుట్టిన 2వ రోజు నుంచి తయారు చేసుకుంటాను అనారోగ్యాలు. అసలు మీకు కూడా తెలియదు, అది మీరే తయారు చేసుకున్నారన్న విషయం మీకు తెలియదు. ఈ అనారోగ్యాలు దాదాపుగా మానసిక సంబంధమైనవిగా ఉంటాయి, కొన్ని శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలుగా కూడా ఉంటాయి. పుట్టిన 2వ రోజు నుంచి మొదలు పెట్టేస్తావు నువ్వు, ఉద్యమంలాగా తయారు చేసుకుంటావు అనారోగ్యాలు. కేవలము నీ యొక్క అజ్ఞానంతో అవి నువ్వు అసలు నువ్వే తయారు చేసుకున్నావు అని అంటే వినవు. ఎంతకి నాకేమైనా పిచ్చా నా అనారోగ్యాలు నేను తయారు చేసుకోవడానికి? ఎవడైనా తెలిసి బుద్ధుండి అనారోగ్యాలు కావాలని కోరుకుంటాడా అని మీరు అనుకుంటారు. కానీ మీరు డైరెక్ట్ కోరుకోలే, అవి మీ ప్రవర్తన నుండి తయారవుతుంటాయి. చిన్నతనంలో మీరు బాల్యంలో మీరు పుట్టారు, మీరు ఇంట్లో పెద్దవాళ్ళు, మొదటి సంతానం. తల్లి మిమ్మల్ని చాలా ప్రేమగా లాలిస్తూ ఉంటుంది, పాలిస్తుంటుంది, నిద్రపుచ్చుతూ ఉంటుంది, ఒడిలో ఆడిస్తుంది, బాగుంది. 2వ వాడు పుట్టాడు, వీడికి ఒడిలో చోటు మిస్ అయింది. వీడు 2 ఏళ్ళు ఉంటాయేమో, అప్పటికి 3 ఏళ్ళు ఉంటాయేమో. వాడు చెల్లి పుట్టిన తర్వాత నాకు తల్లి ఆదరణ తగ్గింది అని అనుకుంటూ ఉంటాడు. నా తల్లి నన్ను పట్టించుకోవట్లేదని అనిపిస్తూ ఉంటుంది. వాడు దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఈ చిన్నపిల్లవాడు ఏడవగానే ఆ చిన్నపిల్లవాడిని లాలిస్తూ ఒక్క నిమిషం ఆగినానని పక్కన కూర్చోబెడుతుంటుంది వీడిని. అంటే ఇంక నన్ను వెలేసినట్టే అనిపిస్తూ ఉంటుంది వాడిని. ఇక నన్ను ఎప్పటికీ అమ్మ దగ్గరికి తీసుకోదని అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎవరు లేరు అనేటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి వాళ్ళ లోపల. అందుకే వాడేం చేస్తాడనంటే పెరిగి పెద్ద అవుతూ ఉండగా వాడికి ఆ భావం పెరిగిందనే విషయం కూడా వాడికి తెలియదు. వాడు ఒక టీనేజ్లోకి వస్తాడు. టీనేజ్లోకి వచ్చేసి ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తను చక్కగా మాట్లాడుతుంది, వాడితో ప్రేమగా ఉంటుంది. ఆ అబ్బాయి కనిపిస్తుంటుంది ఈమె నన్ను బాగా చూసుకోగలుగుతుంది అని అనిపించి ఆ అమ్మాయి నుంచి వేరుగా ఎక్కడ వేరుపరుస్తారో అప్పట్లో వాడిలో కలిగింది కదా ఒక భావన, అది ఎక్కడికి పోదు. మీ 2వ రోజు మీ వయసు 2 రోజుల వయసు నుంచి మీ భావనలు ఎక్కడికి పోవు, అలానే ఉంటాయి. వీడు ఎక్కడ అమ్మాయి నా తల్లి నన్ను ఎట్లా తీసి పక్కన పెట్టిందో ఈ అమ్మాయి ఎక్కడ పక్కన పెడుతుందో అని వాడు పిచ్చి పట్టినట్టుకు తిరుగుతుంటాడు అమ్మాయి కోసం. మీరనుకుంటారు వీడి చదువు సంధిలో వదిలేసి ఏంట్రా వీడు అని అంటే మరి ఏం చేద్దాం, వాడికి ఆ అభద్రత అప్పుడే మొదలైంది. ఏది పట్టుకున్నా సరే ఒక ఫ్రెండ్ అయ్యాడు, పలానా ఒక వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు వాడికి. వాడు ఎక్కడ వదిలేస్తాడో అని వాడి చుట్టూ ఉండేటువంటి మనుషులందరినీ దూరం చేయడానికి ఈ వ్యక్తి గురించే చెడుగు చెప్తుంటాడు. వీడు మళ్ళీ స్నేహం చేస్తూనే ఉంటాడు. వీడు దూరం అవ్వద్దు. వాడి లక్ష్యం ఏంటి అని అంటే
వీడు నాకు ఫ్రెండ్ అయ్యాడు, వీడు నాకు దూరంగా అవ్వకుండా ఉండాలి అని అంటే ఒక్కొక్కడు ఒక తీరుని ఎంచుకుంటాడు. ఒకటి వాడిని బాగా ప్యాంపర్ చేస్తుంటాడు, బాగా పట్టించుకుంటాడు, ఇంట్లో దొంగలించుకొని వచ్చి అరే 5 రూపాయలు మా నాన్న జేబులో నుంచి దొంగలించాను నీకోసమే, ఇది ఉంచుకో నువ్వు కొనుక్కో అని వాడికి ఇస్తుంటాడు. వాడికి ఏ అవకాశం ఉంటే ఆ రకంగా వాడిని పూర్తిగా ఆక్యుపై చేయటం కోసము ప్రయత్నాలు చేస్తుంటాడు. కొంచెం తింగరాడు అనుకోండి, ఇట్లా చుట్టూ ఉండే వాళ్ళని దూరం చేయటం కోసము వాడికి ఎవరైనా దగ్గర అవుతుంటే ఏదో ఒక పన్నాగం బండి వాడు దూరం అయిపోయేలా చేస్తుంటారు. ఎందుకంటే వీడు మిగలాలి. వీడి భయం వల్ల ఏంటి అని అంటే నేను బాగా ప్రేమించే వాళ్ళందరూ నాకు ఎప్పుడు దూరం అయిపోతుంటారు, నన్ను పక్కన పెట్టేస్తారని భయం ఉంది వాళ్ళ లోపల. ఇటువంటి ఈ జలసీ అనేటువంటి ఒక లక్షణం పుడుతుంది వాళ్ళు, అసూయ. ఆ అసూయ అనేటువంటి లక్షణము ముదిరి మనసులో ఎన్నో రుగ్మతలకి అది కారణం అవుతుంది. మీ శరీరంలోని ఒక్కొక్క అవయవము ఒక్కొక్క ఎమోషన్తో రిలేట్ అయి ఉంది. మీ హృదయము అనేటువంటి గుండె అనేటువంటి అవయవము మీ యొక్క ఆనందము అనేటువంటి దాంతో ముడిపడి ఉంది. మీరు ఆనందము సంబంధించినటువంటి విషయాలు, హ్యాపీనెస్ని సంబంధించిన విషయాలు దాంట్లో మీకు అవకతవకలు ఉన్నాయనుకోండి, మీలో ఉన్మాదం ఉందనుకోండి, హ్యాపీనెస్ విషయంలో ఎక్కడ నేను అది కోల్పోతాననే కారణంతో మీలో ఉన్మాదం ఏర్పడింది అనుకోండి, మీ గుండె పాడైపోతుంది. మీరు అంటారు నాకు ఏ అలవాట్లు లేవండి నేను మంచివాడిని అంటారు. మీలో ఏదైనా భయం మొదలైంది. భయం ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే మీరు చిన్న పిల్లలు ఉండగా తల్లిపాలు తాగుతూ ఉంటారు, రొమ్ము పాలు. ఆ అమ్మ ఏం చేస్తుంది అంటే ఈ వంటింట్లో నుండి ఏదో మాడు వాసన వచ్చేసరికి అయ్యో పాలు మాడిపోతున్నాయని చెప్పి పాలు తాగుతున్న పిల్లవాడిని గబుక్కుని పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది స్టవ్ బంద్ చేసేటానికి. మరొకసారి ఏవో కారణాలతో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని వాడు పాలు తాగుతుంటే గబుక్కుని తీసి పక్కన పెట్టేసి డోర్ తెరవాలని చూస్తుంది. ఇలా ఏదో శబ్దాలు వచ్చినాయనో, ఎవరో వచ్చారనో, ఏవో పనులున్నాయనో వాడిని తీసి పక్కన పెడుతుంటే వాడు ఆ టైంలో ఆడు పాలు తాగుతున్న పిల్లవాడు మహాతన్మయత్వంలో ఉంటాడు. అమ్మ ఒళ్ళో ఉండగా పొత్తిళ్లలో పరమ తన్మయత్వంలో ఉంటాడు. అంతకంటే గొప్ప ధ్యానము యోగము ఉండదు. అటువంటి పరమ తన్మయత్వంలో ఉండగా వాడిని గబుక్కుని తీసి పెట్టేగానే ఉలిక్కి పడిపోతాడు మనిషి. అంటే ఏదో పెద్ద అలజడి వచ్చేసింది వాడి జీవితంలో ఆ సమయానికి. అక్కడి నుంచి భయం వేస్తుంటుంది వాడికి, ఏంటో 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 ఏదో ప్రమాదం వచ్చి పడింది అనేటువంటి ఒక భయం మొదలవుతుంది ఆ మనిషి జీవితంలో. ఆ భయము అనేటువంటిది అనేక విషయాలలో జీవితంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ భయము అనేటువంటి అనుభవము నీ యొక్క కిడ్నీలను పాడు చేస్తుంది. కిడ్నీ డ్యామేజ్ అవటం మొదలవుతూ ఉంటుంది. భయము అనేది నీ జన్మ హక్కుగా మారిపోతుంది. లోపల పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, వాళ్ళ చేతిలో భయంకరమైన అధికారం ఉంటుంది, కానీ చాలా భయస్తులు ఉంటారు. వాళ్ళు పైకి గాంభీర్యంగా ప్రవర్తిస్తుంటారు, లోపల చాలా పిరికి వాళ్ళు అయి ఉంటారు. ఈ రెండిటికి మధ్య యుద్ధం జరుగుతుంది చూసారా. నువ్వు బయటికి గాంభీర్యమైన వాడివి, లోపల పరమ పిరికి వాడివి, అంటే నువ్వు ఒరిజినల్గా లేవు. ఆ రెండిటికి మధ్యలో చాలా ఘర్షణ ఏర్పడుతుంది. అదేదో సినిమాలో తుపాకీతో పక్కనున్నవాడు కాల్ చేస్తాడు ఆ దొంగని, ఆ తుపాకీని పోలీసు వాడి చేతిలో పెడతారు. పక్కనున్న పోలీసు ఆయన చేతిలో పెట్టి నువ్వే కాల్చానని చెప్పి అంటాడు. బాబు నేను ఎప్పుడు కాల్చాను నా వాళ్ళు అని అంటుంటాడు. ఆ తుపాకీని అట్లానే పట్టుకొని తిరుగుతుంటాడు ఇల్లంతా, నేను కాల్చానా. ఆయన పెద్ద అధికారి మరి పాపం, ఆ పోలీసు అధికారి చాలా పెద్ద అధికారి, కానీ కాల్చింది పక్కన వాడు. కానీ ఈయనకి అంత ధైర్యం లేదు, నేను కాల్చానంటున్నారే అని.
లోపల చాలా పిరికితనం ఉంది ఆయనకి ఆ సినిమాలో. అలా లోపల చాలా పిరికితనము, బయట గాంభీర్యము అనేది రెండు విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు. ఈ విరుద్ధమైన ప్రవర్తన వల్ల ఈ మనిషి జీవితంలో చాలా అనారోగ్యాలు వస్తాయి. మీరు విరుద్ధమైనటువంటి ప్రవర్తన ఏది ఉన్నా మీరు చాలా ప్రమాదకరమైన అనారోగ్యాల్లో పడతారు. మీకు దుర్వ్యసనాల కంటే ధూమపానమో మద్యపానమో ఇవన్నీ చిన్న విషయాలు. ఎక్కువ నీళ్లు తాగేస్తే అన్నీ కొట్టుకుపోతాయి, ఏది తాగినా ఏది తిన్నా. ఇవి పోవు. ఈ విరుద్ధమైనటువంటి ప్రవర్తన వలన ఏర్పడేటువంటి అగాధం ఒకటి ఉంటుంది చూసారా, అవి తీవ్రమైన అనారోగ్యాలే కారణమవుతుంది. ఇదే కాదు, ఏదైనా సరే మీరు కానిది మీరు ప్రవర్తిస్తూ ఉంటే మీరు సమస్యల్లో పడిపోతుంటారు. అందుకే స్వధర్మము నీచమైనదైన, పరధర్మము ఉత్తమమైనదైన స్వధర్మాన్ని పాటించు అంటాడు. అంటే అర్థము నిన్ను నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ అని అర్థం. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ చాలా సున్నితంగా మాట్లాడే మనుషులు, నీది కాదు. అమ్మో వాళ్ళందరి మధ్యలో నేను సున్నితంగా మాట్లాడాలని మాట్లాడి విరక్తి పుట్టి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని గట్టిగా అరుస్తే అరవాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఏదైతే అయ్యున్నావో అది ఫస్ట్ నువ్వు గుర్తించి దాన్ని సహజంగా అధిగమించడానికి మార్గాలు వెతుకు. సహాయం తీసుకో, గురువు సహాయం తీసుకో, పెద్దవాళ్ళ సహాయం తీసుకో. సరైన విధానంలో నీ యొక్క అంతర్ప్రేరణలని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మనం కాని దాన్ని నటిస్తూ కొంతకాలానికి మనకి మన ప్రవర్తనకి మధ్యలో చాలా పెద్ద అగాధం ఏర్పడుతుంది. మందులతో నయం కాని భయంకరమైన అనారోగ్యాలు పోగు చేసుకుంటాడు దాంతో. ఆ విషయం మరి వాడికి తెలియదుగా. ఆ ఒక్కొక్క భావోద్వేగము ఒక్కొక్క మీ శరీరంలోని అతి ముఖ్యమైనటువంటి అవయవాలతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఈ నీ మానసికంగా నీలో ఏర్పడినటువంటి ఈ ప్రవర్తనా లోపాలు నువ్వు కావాలని కొని తెచ్చుకున్న ప్రవర్తనలు, ఇవన్నీ కూడా నీ ఆంతరంగికంగా అవయవాలని దెబ్బతీస్తూ అవి క్రమక్రమంగా నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. మీకు సమాజంలో చూస్తేనేమో ఆ మనిషి ఏ అలవాట్లు లేని మనిషి, ఉత్తమోత్తముడు, పొద్దున్నే లేచి నడుస్తూ ఉంటాడు, వాకింగ్ చేస్తూ ఉంటాడు, ఆహారం విషయంలో చాలా పర్టిక్యులర్, చాలా గొప్ప ఆదర్శవంతుడిలాగా ఆ వ్యక్తి ఉంటాడు నిజంగానే. కానీ చూస్తే చాలా అనారోగ్యాలు. కారణం ఏంటి అనంటే నువ్వు ప్రాణము వైపు నుండి ఏవో కొన్ని రకాల అనారోగ్యాలని నువ్వు తయారు చేసి కర్మాగారంలో తయారు చేసి శరీరం మీదకి వదులుతున్నావు. వాటన్నిటినీ నువ్వు గ్రహించి, ఎలా అయితే భౌతికపరమైన అనారోగ్యాలలో కేటగిరీస్ ఉన్నాయో అలానే ఈ ఆంతరంగికమైనటువంటి అనారోగ్యాలలో కూడా మందులతో నయం కాని అనారోగ్యాలు అవి. వాటిల్ని గుర్తించి వాటిల్ని మనము సాధనతో, యోగముతో వాటిల్ని నయం చేసుకుంటూ రావాలి. వాటికి మందులు వేయాలి, వీటికి సాధన వేయాలి. అన్నిటిని ఒకటే గాడికి కట్టేసరికి ఏ పని కాదు. అన్నిటికీ ఒకే గాడిని కట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. నువ్వు పడే నష్టము నీకు వెంటనే అర్థం కాదు, చాలా దీర్ఘకాలంలో అర్థమవుతుంది. అది
ఏళ్ల తరబడి నీ ప్రేగుల్లో ఉన్న వ్యర్థాల కారణంగా ప్రాణంలోకి టైఫాయిడ్ అనే అనారోగ్యం ఎప్పుడో చేరింది. అది దేవుడి దయ వల్ల సాధారణ స్థాయిలో బయటపడితే పర్వాలేదు, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. టైఫాయిడ్ లాంటి చిన్న అనారోగ్యం. ఒకప్పుడు ఎంతోమంది చనిపోయారు అటువంటి అనారోగ్యంతో. మనకి దేని అనారోగ్యము దేనివల్ల, దేని తాలూకు అనారోగ్యం ఇది అనే ఒక అవగాహన, శరీరపరమైన అనారోగ్యము అయితే అది ప్రాణం వరకు వెళ్లకుండా మనం దాన్ని నిరోధించటము, అలానే ప్రాణస్థాయిలో ఏర్పడినటువంటి అనారోగ్యాలు అవి శరీరం పైకి దూసుకురాకుండా దానికి యోగము అనే మందు దానికి ఇవ్వటము అలవాటు చేసుకుంటేనే మనం ఈ 2 రకాల అనారోగ్యాల నుంచి విముక్తి చెందగలుగుతాము. ఈ భౌతిక శరీరపరమైన అనారోగ్యాలు శరీరం మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ యొక్క జీవ సంబంధమైనటువంటి అనారోగ్యాలు మనసు పైన అలానే శరీరం పైన రెండిటిపైన దాడి చేస్తాయి. దానికి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి వాటిని గుర్తించి మనము ఇది నీకు తగదురా అని పెద్దవాళ్ళు గురువు చెప్తూ ఉంటే సరే నటించుకుంటూ మన పని మనం చేసుకుంటుంటూ వెళ్తే ప్రయోజనం రాదు. ఎందుకనంటే అది పెను ఉప్పెనలా ప్రమాదం ముంచుకొస్తుంది. అది ముంచుకొచ్చి ఒకసారి ఆ ప్రాణస్థాయి అనారోగ్యం శరీర స్థాయిలోకి వచ్చాక బాగు చేయగలిగిన వాడు లేడు. శరీర స్థాయిలో ఉన్న అనారోగ్యము ప్రాణస్థాయిలోకి వచ్చాక అంత తేలికైన విషయంగా దాన్ని నయం చేయటం. ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, ఇదే. ఆలస్యం చేస్తే పొడిగించాము అమ్మయ్య అనుకుంటారు, అమృతంలా అనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఏర్పడిన ఏదో అనారోగ్యము అప్పటికప్పుడు మొండిగా దాటేస్తే అమ్మయ్య ఆలస్యము చేశాం కాబట్టి అమ్మయ్య అనే అమృతం ఏదో వచ్చిందనుకుంటారు. అది కాస్త 2 రోజుల తర్వాత అది విషంగా మారుతుంది, అది నీకు తెలియదు. అదే ఆలస్యం అమృతం విషం అనే సామెతకి అర్థం, కరెక్ట్ అర్థం అదే. ఈ యొక్క జీవస్థాయిలో ఏర్పడినటువంటి అనారోగ్యాలు నువ్వు అశ్రద్ధ చేస్తావు. వాళ్ళంతే చెప్తారులే, ఎవడు బాగున్నాడు, అందరు ఎదవలే, నేనొక్కడనేనా, ఆ చెప్పేటోళ్ళు మాత్రం పెద్ద ఉత్తమోత్తములా అనుకుని మనము పరనింద చేసుకుంటూ మనము ఆలస్యం చేసి అహంకారంతో అమృతంలా అనిపిస్తుంటుంది. అహంకారము అమృతంలా అనిపిస్తుంది. ఆలస్యం అయిపోయింది, అది అమృతంలా అనిపించింది, అది విషంగా మారటానికి తయారవుతుంది. అందుకే విజ్ఞతతో సరైన అవగాహన ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి డంకాలకి పోకుండా, గొప్పలకి పోకుండా నేను ఇది అని చెప్పుకోవటమో, లేదా గ్రహించి గురువే ఇలా నాయన స్వామి అని చెప్తూ ఉంటే దాన్ని ఆలకించి కష్టమైన మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయటమో చేయకపోతే అటు నుండి ఇటు నుండి 2 రకాల ప్రమాదాలు వచ్చి ఒక దగ్గర చేరినప్పుడు ఆ జీవుడు పరమ ఘోషకి గురవుతాడు. మోక్షం అనే మాట దేవుడెరుగు, ఆ వ్యక్తి చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి కోలుకోవటము, జన్మ పరంపరగా వ్యక్తి కోలుకోవటము అంత తేలికైన విషయం కాదు. అంత సింపుల్ మ్యాటర్ ఏం కాదు అది. కాబట్టి బుద్ధి ఉన్నటువంటి మనుషులు, విజ్ఞత ఉన్నటువంటి మనుషులు త్వరగా కోలుకొని ఈ 2 రకాల హెచ్చరికలని గమనించి వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, మీరు కూర్చొని గంటలు కూర్చుంటాను, నేను 5 గంటలు 8 గంటలు 10 గంటలు నేను ధ్యానం చేస్తా, ఏంటి దాంతో
నువ్వు అన్ని స్థాయిలలో నిన్ను నువ్వు సరి చేసుకుంటూ రావాల్సిందే. వాడు చతుర్వేదాలు చదివిన వాడైనా సరే ఈ యొక్క మర్మము తెలియకపోతే వారికైనా ప్రమాదం తప్పదు. నీ శరీరపరమైనటువంటి అనారోగ్యాలు జీవుడి దాకా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి శరీరం వదిలేసిన పెద్ద ప్రమాదం రాదేమో. సహజంగా జరుగుతూ ఉంటుంది అందరి జీవితంలో. కానీ ప్రాణస్థాయిలో మొదలైనటువంటి అనారోగ్యము శరీరం మీదకి వచ్చిన తర్వాత అది జన్మజన్మలు వేధిస్తుంది, వెంటపడుతూ ఉంటుంది కదా. వాడు అనేక జన్మల్లో మళ్ళీ 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 మరొక రూపంలో ఉండేటువంటి అనారోగ్యాలను పోగేసుకొని ఆస్తులు పట్టుకెళ్తుంటాడు మరో జన్మలకి. అలా వేదనకు గురవుతూ ఉంటారు. మీరు అంటూ ఉంటారు, రోడ్డు పక్కన కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయి అసలు పుట్టుకతోనే లేక మొండెం మాత్రమే ఉంది మనిషిది, అలాగ పుట్టించాడేంటి దేవుడు, ఇంత దుర్మార్గమా? ఒకడినేం ఇలా పుట్టించాడు, ఒకడినేం భలే బ్రహ్మాండమైన అందగాళ్ళలాగా పుట్టించారు, అన్ని ఇచ్చాడు, వీడికి ఇలా వాడికలా, ఇదేంటి అసలు వ్యత్యాసం ఏంటి? దేవుడైనా వ్యత్యాసం ఉంటే మనిషి, అసలు మనుషుల్లో వ్యత్యాసం ఉంటేనే మంచోడు కాదని అంటాం. పేదవాడిని ఒకలాగా చూస్తాడు, డబ్బున్న వాళ్ళు ఒకలాగా చూస్తాడు అని మనుషుల్ని, అలాంటి వాళ్ళని చూస్తే మనం మంచివాడు కాదు వాడని అంటాం. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు చూపిస్తున్నాడు? వాడేమో అట్లా పుడుతుండే, వీడు ఇట్లా పుడుతుంటే. మన వాళ్ళు ఏమంటారంటే జెనెటికల్ ప్రాబ్లం అండి, దానికి దేవుడు ఏం చేస్తారంటే అసలు ఆ ప్రాబ్లం కూడా లేకుండా చేయాలి కదా, జన్యువుల్లో కూడా ఆ ప్రాబ్లం లేకుండా చేయాలి కదా దేవుడు. అంటే అవును, నీకు సరైన జన్మే ఇచ్చాడు, ఇవ్వటం. నువ్వు ఈ కంటిన్యూయేషన్లో ఈ జన్మలో నెత్తి నోరు బాదుకొని చెప్తున్నాం ఇది పరిస్థితి, యోగంలోకి రండి సరిచేసే ప్రయత్నం చేస్తుంటాం. ఈ ప్రాణస్థాయిలో పుట్టిన అనారోగ్యాలు శరీర స్థాయిలో తీవ్ర స్థాయిలో దాడి చేశాయి. ఆ ప్రాణస్థాయిలో ఏర్పడినటువంటి అనారోగ్యాల దాడి వల్ల శరీరం డ్యామేజ్ అయింది. ఆ శరీరం డ్యామేజ్ అయిపోయిన కారణంగా నువ్వు అదే మోసుకుని వెళ్ళావు. తర్వాత జన్మల్లో నువ్వు పరిపూర్ణమైన నిర్మాణము లేని ఒక శరీరంగా పుడుతున్నావు. అది నీ తప్పు, దేవుడిది కాదు. దేవుడు మొదలుపెట్టడం మంచిగానే మొదలుపెట్టాడు, నువ్వు దాన్ని పూరించటం నువ్వు సరిగ్గా పూరించట్లేదు. దాన్ని నువ్వు సరిగ్గా పూరించటం లేదు. నువ్వు సరిగ్గా పూరించడానికి నీ జీవితంలో కొంత సమయాన్ని నాయనా అని అడుగుతూ ఉంటే అశ్రద్ధ చేస్తూ ఉంటావు. ఎందుకయ్యా ఇవన్నీ సంపాదించుకోక ఈ పిచ్చి పనులన్నీ నువ్వు యోగం అంటారు, ధ్యానం అంటారు, పనికిరాని పనులన్నీ చేస్తారు. అన్నం పెడుతుంది అదేమన్నా, ఆ గంట నువ్వు పనికి పెట్టుకుంటే 4 రూపాయలు వస్తాయి. ఈ పిచ్చి సలహాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మనము అటుగా ప్రయాణిస్తూ ఇటువంటి ఆ ప్రమాదంలో పడ్డాక ఆ మొండెంగానే మాత్రమే పుట్టిన వాడు పిచ్చి సలహా ఇచ్చినవాడు కూడా మళ్ళీ పుడతాడు కదా, వాడే వెనకాల నుంచి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు, ఏందిరా ఇది, నిన్నేం కాపాడాడు వాడు? నిన్ను గురువే కాపాడగలడు, ఇంకొక కాపాడగలిగిన వాడు లేడు. సద్గురువు మాత్రమే, సరైన గురువు మాత్రమే, అన్నిటిపై పరిపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి ఒక పరమ గురువు మాత్రమే నిన్ను కాపాడగలడు. దైవమే ఆ వార్తని నీకు అందించడం కోసం పంపిస్తుంది తప్ప గురువుని మరొకటి కాదు. ఈ మర్మాలు తెలియక మనము బాహ్య ప్రేరణలకి గురయ్యి మనము ప్రమాదంలోకి వెళ్తూ మళ్ళీ దేవుణ్ణే నిందిస్తూ, మళ్ళీ మనము పెద్దవాళ్ళని నిందిస్తూ, గురువులని నిందిస్తూ మన అహంకారాన్ని మనం తీర్చుకుంటూ బ్రతికేయటం వల్ల ఏ ప్రయోజనము లేదు. కాబట్టి వీటన్నిటినీ, అటు నుండి వచ్చేటువంటి అనారోగ్యాలని, ప్రాణము నుండి వచ్చేటువంటి అనారోగ్యాలని సరైనటువంటి యోగ విద్యల ద్వారా అదుపు చేసి మన ప్రవర్తనలో ఏ ప్రవర్తన అయితే మనం చిన్నతనం నుండి మోసుకుంటూ వచ్చామో
అటువంటి ప్రవర్తనలు కష్టమైన మనం దాన్ని అధిగమించుకుంటూ సహాయం తీసుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ వాటిని మనము ఇటువైపు కొసకి రాకముందే, ఇటువైపు అంచుకి రాకముందుకే వాటిని నిరోధించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవడానికి యోగము అనేటువంటి ఒక యోగ విద్యలను ప్రతి ఒక్కడు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అందులో శంభో యోగము ప్రతీది పరిపూర్ణం. అందుకే యోగం అంటాం, ధ్యానం అనేది ఒక పార్ట్. యోగం అనేది సమగ్రమైనది. అది నీ ప్రవర్తనలలోనూ, నీ యొక్క అత్యంత బాల్యము నుండి ఏర్పడినటువంటి లోపాల విషయంలోనూ, నీ మనసు విషయంలోనూ, శరీరం విషయంలోనూ, ప్రాణము విషయంలోనూ నిన్ను అనేక స్థాయిలలో సరిచేయటానికి నిర్దేశించినటువంటి సూత్రాలే యోగ సూత్రాలన్నీ కూడా. అందుకే మనము యోగము అని సంబోధిస్తున్నాం. అందుకని యోగ సాధన చెయ్యాలి, వాళ్ళకి తెలియదు, చేపించాలి, 10 మందికి చేపిస్తూ ఉండాలి. అది వాళ్ళ మేలు కోసమే అనే రహస్యాన్ని గుర్తించండి. ఇది పరమ సేవ. రోగం వచ్చిన తర్వాత రోడ్డు పక్కన నించొని మనం మందులు పంచి ప్రయోజనం లేదు. మనం డాక్టర్లమయ్యి తక్కువ డబ్బులకి వైద్యం చేయటం అనేది ఒక రకమైన సేవ. అసలు మూలాల్లోకి వెళ్ళి బాగు చేయటం అనేది యోగపరమైన సేవ, సర్వోత్కృష్టమైనటువంటి సేవ. కాబట్టి మనము సరైన మార్గంలోకి రావాలి, 10 మంది సరైన మార్గంలో నడిచేలా మనము ప్రేరేపించాలి. అది మన యొక్క బాధ్యతగా తీసుకోవాలి. అదేదో ఒక సంస్థకి సంబంధించిన యాక్టివిటీ కాదు, అది మానవాళికి సంబంధించిన యాక్టివిటీ. అటువంటి బాధ్యత తీసుకున్నదే శంభో యోగము.